ఈ వీడియోలో అవార్డులు చూద్దాం. ఫస్ట్ది అంతర్జాతీయ అవార్డులు, నోబెల్ బహుమతులు అన్నమాట. ఫస్ట్ బిట్, డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ స్మృత్యర్థం 1901 నుండి నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. నోబెల్ అవార్డులు ప్రస్తుతం 6 రంగాల్లో ఇస్తున్నారు. మొదట 5 రంగాలలో మాత్రమే ఇచ్చేవారు. ఫస్ట్ది సాహిత్యం, 2 శాంతి, 3 వైద్యశాస్త్రం, 4 రసాయన శాస్త్రం, 5 భౌతిక శాస్త్రం, 6 అర్థశాస్త్రం. 1969 నుండి అర్థశాస్త్రంలో కూడా ఇస్తున్నారు. 1969 నుండి అర్థశాస్త్రంలో ఇస్తున్నారన్నమాట. నెక్స్ట్, ప్రతి డిసెంబర్ 10న నోబెల్ వర్ధంతి రోజు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఎప్పుడు? డిసెంబర్ 10న. నెక్స్ట్, ఈ క్రింది వానిలో నోబెల్ బహుమతి ఏ రంగాల్లో లేదు అంటే ఆప్షన్ 1 ఆర్థిక శాస్త్రం, 2 సాహిత్యం, 3 భౌతిక శాస్త్రం, 4 గణిత శాస్త్రం. ఆన్సర్ 4 గణిత శాస్త్రం. ఇది టీఎస్ తెలంగాణ పీసీ ప్రిలిమ్స్లో 2022లో ఇచ్చారన్నమాట ఈ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతుల నిర్ణేతలు ప్రదానం చేయు ప్రదేశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ విభాగం సాహిత్యం విభాగంలో నిర్ణయించు సంస్థ ఏమో స్వీడిష్ లిటరేచర్ అకాడమీ అన్నమాట. ప్రదానం చేయు ప్రదేశం ఎక్కడ? స్టాక్ హోమ్లో. నెక్స్ట్ శాంతి విభాగం ఏమో నార్వేజియన్ పార్లమెంట్లో నిర్ణయిస్తారు. ప్రదానం చేసే సంస్థ ఏమో ఓస్లోలో. నెక్స్ట్ వైద్య విభాగంలో నిర్ణయించు సంస్థ ఏమో కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో అన్నమాట. ప్రదానం చేయు ప్రదేశం స్టాక్ హోమ్. నెక్స్ట్ విభాగం భౌతిక శాస్త్రం. దీన్ని నిర్ణయించు సంస్థ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ప్రదానం చేయు ప్రదేశం స్టాక్ హోమ్. నెక్స్ట్ రసాయన శాస్త్రం విభాగం అన్నమాట. రసాయన శాస్త్ర విభాగం అనేది నిర్ణయించు సంస్థ ఏమో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో అన్నమాట. ప్రదానం చేయు ప్రదేశం స్టాక్ హోమ్. నెక్స్ట్ అర్థశాస్త్రం విభాగం అనేది నిర్ణయించు సంస్థ బ్యాంక్ ఆఫ్ స్వీడన్లో నిర్ణయిస్తారు. ప్రదానం చేయు సంస్థ ఏమో ప్రదానం చేయు ప్రదేశం ఏమో స్టాక్ హోమ్ అన్నమాట. నెక్స్ట్ మొదటి నోబెల్ పురస్కారాలను పొందినవారు ఎవరో చూద్దాం. సాహిత్యం రంగంలో 1901 సంవత్సరంలో సూలీ ప్రుదోమే అనే వాళ్ళనమాట గ్రహీతలు, ఫ్రాన్స్ దేశస్తులు అన్నమాట. నెక్స్ట్ శాంతి రంగంలో 1901 సంవత్సరంలో హెన్రీ డ్యూనాంట్ అనే ఆయన, ఇంకొక ఫ్రెడరిక్ పాస్సీ అనే ఆయన అనమాట. హెన్రీ పాస్సీ అని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ వైద్య శాస్త్రంలో 1901లో అడాల్ఫ్ వోన్ బెహరింగ్ అనే వాళ్ళు గ్రహీతలు. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో 1901 సంవత్సరంలో విలియం రాంట్జన్ అనే గ్రహీతలు అనమాట. నెక్స్ట్ రసాయన శాస్త్రం 1901లో విలియం వాంట్ హాఫ్ అనే వాళ్ళు గ్రహీతలు. నెక్స్ట్ అర్థశాస్త్రంలో 1969లో రాగ్నార్ ఫ్రిష్ మరియు జాన్ టిన్ బెర్జిన్ అనేవాళ్ళు గ్రహీతలు అన్నమాట. నెక్స్ట్ నోబెల్ బహుమతులు 2 సార్లు పొందిన వారు ఎవరో చూద్దాం. శాస్త్రవేత్తలు ఒకే రంగంలో పొందినవారు జాన్ బర్డీన్ అనే ఆయన ఫిజిక్స్ అనమాట. 1956, 1972 సంవత్సరాల్లో ఒకే రంగంలో పొందారు. వేర్వేరు ఇంకొక ఆయనేమో ఫెడరిక్ సాంగర్ కెమిస్ట్రీలో అనమాట. 1958లో, 1980లో. నెక్స్ట్ కార్ల్ బ్యారీ షార్ప్లెస్ రసాయన శాస్త్రం కెమిస్ట్రీలో ఒకే రంగంలో పొందారు. నెక్స్ట్ వేర్వేరు రంగాల్లో పొందిన వారు ఎవరంటే మేడం మేరీ క్యూరీ భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో పొందారు. రెండో వాళ్ళు లీనస్ పాలింగ్ కెమిస్ట్రీ మరియు శాంతి అనే 2 రంగాల్లో ఈ నోబెల్ బహుమతులు పొందారు. నెక్స్ట్ సంస్థలు చూద్దాం. ఒకటి ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ శాంతి అనే రంగంలో పొందారు. ఏ సంవత్సరాల్లో అంటే 1954, 1981. సెకండ్ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అనేవాళ్ళు శాంతి విభాగంలో నోబెల్ బహుమతి పొందారు. ఏ సంవత్సరాల్లో అంటే 1917, 1944, 1963 అనమాట. అత్యధికంగా అంటే 3 సార్లు ఈ నోబెల్ బహుమతిని పొందారు ఈ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అనే సంస్థ అనమాట. నెక్స్ట్ నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఎవరో చూద్దాం.
ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన సాహిత్యం విభాగంలో బహుమతి పొందాడు. ఏ సంవత్సరంలో? 1913 సంవత్సరంలో. ప్రత్యేకత ఏంటంటే గీతాంజలి కావ్యంనకు ఈ బహుమతిని పొందారు. నోబెల్ బహుమతి గ్రహించిన మొదటి ఆసియావాసి ఈ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ రెండవ వారు సివి రామన్. ఈయన భౌతిక శాస్త్ర విభాగంలో ఈ బహుమతిని పొందారు. ఏ సంవత్సరంలో? 1930 సంవత్సరంలో. ప్రత్యేకత రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. ఈ రంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి శ్వేతేశ్వరుడు. ఈ రంగంలో భౌతిక శాస్త్రం రంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి శ్వేతేశ్వరుడు అంట. నెక్స్ట్ మూడోది హరగోవింద్ ఖురానా. ఈయన వైద్య శాస్త్రం విభాగంలో నోబెల్ బహుమతి పొందారు. ఏ సంవత్సరంలో? 1968లో. ప్రత్యేకత ఏంటంటే కృత్రిమ జన్యువు కనుగొన్నాడు. పంజాబ్లోని రాయ్పూర్ అంటే పాకిస్తాన్లో 1922లో జన్మించాడు. అమెరికా పౌరసత్వం పొందారు ఈయన. ఎవరు? హరగోవింద్ ఖురానా. నెక్స్ట్ ఆయన ఫోర్త్ ఆవిడ మదర్ తెరీసా. శాంతి విభాగంలో 1979లో. ప్రత్యేకత అల్బేనియాలో జన్మించి భారతదేశంలో మిషనరీ ఆఫ్ చారిటీస్ స్థాపించిందంట. నెక్స్ట్ ఫిఫ్త్ది సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఈయన భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి పొందాడు. ఏ సంవత్సరంలో? 1983లో. ప్రత్యేకత ఏంటంటే నక్షత్రాల పుట్టుక విస్తరణ చంద్రశేఖర లిమిట్ అనే సిద్ధాంతంను ప్రతిపాదించాడు. ఎవరు? ఈ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. సిక్స్త్ ఆయన అమర్త్య సేన్. ఏ విభాగంలో? అర్థశాస్త్ర విభాగంలో. సంవత్సరం 1998లో. ప్రత్యేకత ఏంటంటే సంక్షేమ అర్థశాస్త్రంలో కృషి చేశారు. అర్థశాస్త్రంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసి. ఎవరు? అమర్త్య సేన్. నెక్స్ట్ సెవెంత్ది విఎస్ నైపాల్. విభాగం సాహిత్యం. ఏ సంవత్సరంలో? 2001లో. ప్రత్యేకత ఏంటంటే ట్రినిడాడ్లో పుట్టి బ్రిటన్ పౌరసత్వం తీసుకున్న భారత సంతతికి చెందిన వారు. ఎవరు? విఎస్ నైపాల్. ఎనిమిదవ వారు వెంకట్రామన్ రామకృష్ణన్. విభాగం రసాయన శాస్త్రం. సంవత్సరం 2009. ప్రత్యేకత ఏంటంటే రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్న మొదటి భారతీయుడు. రైబోసోమ్పై పరిశోధనలు చేశారు. అమెరికా బ్రిటన్ల పౌరసత్వం కలిగిన ప్రవాస భారతీయుడు ఈ వెంకట్రామన్. 9th కైలాష్ సత్యార్థి. ఏ విభాగం? శాంతి విభాగం. ఏ సంవత్సరంలో? 2014లో. ప్రత్యేకత ఏంటంటే నోబెల్ శాంతి బహుమతి అందుకున్న రెండవ భారతీయుడు ఈ కైలాష్ సత్యార్థి. జన్మతః నోబెల్ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడు. ఎవరు? కైలాష్ సత్యార్థి. నెక్స్ట్ 10th అభిజిత్ ముఖర్జీ. ఏ విభాగం? అర్థశాస్త్రం విభాగం. సంవత్సరం 2019. ప్రత్యేకత ఏంటంటే ఎంత ప్రయత్నించినా పేదరికాన్ని తగ్గించలేకపోవడానికి కారణాలను విశ్లేషించి నూతన మార్గాలను చూపించారు ఈ అభిజిత్ ముఖర్జీ అన్నమాట. నెక్స్ట్ నోబెల్ బహుమతులు పొందిన తొలి భారతీయులు, తొలి మహిళలు. నోబెల్ బహుమతులు పొందిన తొలి మహిళలు ఎవరంటే తొలి మహిళ మేడం క్యూరీ. ఏ దేశస్తురాలు? పోలాండ్ దేశస్తురాలు. ఏ విభాగంలో పొందారు? భౌతిక శాస్త్రం. 1903 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు పొందారు. నెక్స్ట్ తొలి ముస్లిం మహిళ షరీన్ ఎబాదీ. ఇరాన్ దేశస్తురాలు. శాంతి విభాగం 2003లో. నెక్స్ట్ పెద్ద వయసులో పొందిన నోబెల్ బహుమతి పొందిన మహిళ ఎవరంటే డోరెన్ లెస్సింగ్. బ్రిటన్ దేశస్తురాలు. సాహిత్యం విభాగంలో 2007లో. నెక్స్ట్ తొలి అరబ్ మహిళ తవక్కల్ కర్మాన్ అనే ఆవిడనమాట. యెమెన్ దేశస్తురాలు. శాంతి విభాగం 2011. నెక్స్ట్ తొలి ఆఫ్రికన్ మహిళ వంగరి మథాయ్ అనే ఆవిడ. దేశం కెన్యా దేశం. ఏ విభాగం? శాంతి విభాగం 2004. నెక్స్ట్ చిన్న వయసులో పొందిన మహిళ యూసఫ్ మలాలా జాయ్ అనే ఆవిడ. పాకిస్తాన్ విభాగం. పాకిస్తాన్ దేశస్తురాలు. శాంతి విభాగం 2014 అన్నమాట. నెక్స్ట్ నోబెల్ బహుమతి విజేతలు కొన్ని ప్రత్యేకతలు చూద్దాం. ఎక్కువ వయసులో పొందింది జాన్ గుడ్నౌ. అమెరికా దేశస్తురాలు. రసాయన శాస్త్రంలో 2019లో అంటే 97 సంవత్సరాలకి ఈమె నోబెల్ బహుమతి పొందారన్నమాట. నెక్స్ట్ తక్కువ వయసులో పొందింది ఎవరంటే మలాలా యూసఫ్ జాయ్ అనే ఆమె 17 సంవత్సరాలకి. పాకిస్తాన్ దేశస్తురాలు. 2014 శాంతి విభాగంలో
పొందారు నోబెల్ బహుమతి. నెక్స్ట్ నోబెల్ బహుమతి పొందిన ఒకే కుటుంబీకులు ఎవరంటే తొలి భార్యాభర్తలు ఎవరు? పియరీ క్యూరీ, మేరీ క్యూరీ అనేవాళ్ళు ఫిజిక్స్లో అనమాట. తొలి తండ్రి కొడుకులు ఎవరంటే విలియం బాగ్, లారెన్స్ బాగ్ అనేవాళ్ళు. నెక్స్ట్ తొలి తల్లి కుమార్తెలు ఎవరంటే మేడం క్యూరీ, జోలియట్ క్యూరీ అనేవాళ్ళు అనమాట. నెక్స్ట్ తొలి తండ్రి కుమార్తెలు ఎవరంటే పియరీ క్యూరీ, ఇరినే, జోలియట్ క్యూరీ అనేవాళ్ళు. నెక్స్ట్ తొలి సోదరులు ఎవరు? జాన్ టిన్ బర్జన్, నికోలస్ టిన్ బర్జన్ అనేవాళ్ళు నోబెల్ బహుమతి పొందిన ఒకే కుటుంబీకులు అనమాట. నెక్స్ట్ ఒకే సంవత్సరం నోబెల్ బహుమతి గరిష్టంగా లేదా ఒక విభాగంలో ముగ్గురికి ప్రదానం చేస్తారు. నెక్స్ట్ అధిక సార్లు నోబెల్ బహుమతి పొందినది ఎవరంటే రెడ్ క్రాస్ అనమాట. 3 సార్లు పొందారు. అది ఏ సంవత్సరాల్లో అంటే 1917, 1944, 1963 సంవత్సరాల్లో. నెక్స్ట్ 2023 వరకు అమెరికా దేశస్థులు అధికంగా 400 అన్ని విభాగాల్లోనూ ఈ బహుమతులు అందుకున్నారంట. నెక్స్ట్ మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి అధికంగా 4 ఈ అవార్డులు అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ అనమాట. నెక్స్ట్ 1907 సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రుడ్యార్డ్ కిప్లింగ్ బ్రిటన్ దేశస్థుడు. 1885లో ముంబైలో జన్మించారు. నెక్స్ట్ 2023 నోబెల్ గ్రహీతలు ఎవరో చూద్దాం. భౌతిక శాస్త్రంలో పియర్రీ అగోస్తిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నే హులియర్ అనే ముగ్గురు అన్నమాట. ఎవరు? పియర్రీ అగోస్తిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నే హులియర్ అనేవారు భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీతలు. నెక్స్ట్ వైద్య శాస్త్రంలో ఎవరంటే కటాలిన్ కరికో, డ్రూ వెస్మన్. ఎవరు? కటాలిన్ కరికో, డ్రూ వెస్మన్ అనే ఇద్దరు. నెక్స్ట్ రసాయన శాస్త్రంలో ముగ్గురు ఉన్నారు. ఎవరంటే మౌంగి బావెండి అనేవారు, ఇంకొకళ్ళు లూయిస్ బ్రూస్ అనేవాళ్ళు, ఇంకొకళ్ళు అలెక్సీ ఎకిమోవ్ అనేవాళ్ళు అన్నమాట. నెక్స్ట్ సాహిత్య రంగంలో జాన్ ఒలావ్ ఫోయిన్సే అనేవారు. నెక్స్ట్ శాంతి బహుమతి ఎవరు? నర్గిస్ మొహమ్మది అనేవారు. నెక్స్ట్ ఆర్థిక శాస్త్రంలో క్లౌడియా గోల్డిన్ అనేవారు అన్నమాట. నెక్స్ట్ రామన్ మగసెసే అవార్డు గురించి చూద్దాం. ఇప్పటికీ నోబెల్ బహుమతులు అయిపోయినాయి. ఇప్పుడు రామన్ మగసెసే అవార్డులు చూద్దాం. ఈ అవార్డు కేవలం ఆసియా వారికి అందజేయటం వలన దీనిని ఆసియా నోబెల్ అని కూడా అంటారు. దీనిని 6 రంగాల్లో తొలిసారి ఈ అవార్డులను పొందిన భారతీయులు ఎవరంటే చూద్దాం. ఫస్ట్ సామాజిక నాయకత్వం అనే రంగంలో 1958లో ఆచార్య వినోబా భావే ఈ రామన్ మగసెసే అవార్డును పొందారు. నెక్స్ట్ ప్రభుత్వ సేవ అనే రంగంలో 1959లో సిడి దేశ్ముఖ్ అనే వారు ఈ అవార్డు పొందారు. నెక్స్ట్ జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మక కళలు అనే రంగాలలో 1961లో అమితాబ్ చౌదరి అనేవారు ఈ రామన్ మగసెసే అవార్డును పొందారు. నెక్స్ట్ 4వ రంగం అంతర్జాతీయ అవగాహన అనే రంగంలో 1962లో మదర్ తెరెసా అనే ఆవిడ ఈ అవార్డు రామన్ మగసెసే అవార్డు పొందారు. నెక్స్ట్ ప్రజాసేవ అనే రంగంలో 1965లో జయప్రకాష్ నారాయణ అనేవారు ఈ అవార్డు పొందారు. నెక్స్ట్ ఆరవ అవార్డు ఎవరంటే ఎమర్జెంట్ లీడర్షిప్ అనే విభాగంలో 2002లో సందీప్ పాండే అనే అతను ఈ రామన్ మగసెసే అవార్డు అనేది పొందారు. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మగసెసే పేరిట ఆ దేశ ప్రభుత్వం 1957 నుండి ఈ అవార్డునిస్తుంది. నెక్స్ట్ రామన్ మగసెసేను 6 విభాగాల్లో ప్రదానం చేస్తారు. అవి 1 ప్రజాసేవ, 2 ఫస్ట్దేమో ప్రభుత్వ సేవ, 2 ప్రజాసేవ, 3 సామాజిక నాయకత్వం, 4వది శాంతి అంతర్జాతీయ అవగాహన, 5 జర్నలిజం, సాహిత్యం, సృజన అనే విభాగాలు, 6వది ఎమర్జెంట్ లీడర్షిప్. 2002 నుంచి ఈ ఎమర్జెంట్ లీడర్షిప్ అనేది స్టార్ట్ చేశారు. నోట్: 2009 నుండి ఎమర్జెంట్ లీడర్షిప్ మరియు మిగిలిన రంగాలు అనే విభాగాలుగా విభజించి ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ అవార్డు కింద $50,000 నగదు బహుమతిని ప్రతి ఏటా ఆగస్టు 31న ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్ రామన్ మగసెసే అవార్డు పొందిన తొలివారు ఎవరంటే తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే, 2వ భారతీయుడు సిడి దేశ్ముఖ్, 3వ భారతీయుడు అమితాబ్ చౌదరి, తొలి భారతీయ మహిళ మదర్ తెరెసా, తొలి సినిమా దర్శకుడు సత్యజిత్ రే, తొలి భారతీయ సంగీతకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి,
తండ్రి కొడుకులు ఎవరంటే మురళీధర్ దేవదాస్ ఆమ్టే అంటే బాబా ఆమ్టే అంటారు 1985, ప్రకాష్ ఆమ్టే కొడుకు 2008. వీళ్ళందరూ రామన్ మోగసెసే అవార్డు పొందిన వారు అన్నమాట, తొలివారు. నెక్స్ట్ 2023 అవార్డు గ్రహీతలు ఎవరంటే ఫస్ట్ కొర్వి రక్షంద్ బంగ్లాదేశ్ వాళ్ళు, 2 యుజీనియా లియోస్ తైమూర్ లెస్టే అనేవారు దేశస్తులు, 3వ వాళ్ళు మిరియం కొరోనల్ ఫెర్రర్ ఫిలిప్పైన్స్ దేశస్తులు, 4వది రవి కన్నన్ భారత్ దేశస్తులు. అంటే 2023 అవార్డు గ్రహీతలు ఈ నలుగురు అన్నమాట.